గల్ఫ్ దేశాలు అనగానే అక్కడి ఇసుక తిన్నెలే గుర్తుకొస్తాయి. విపరీతమైన ఉష్ణోగ్రతల్లో జీవితం కష్టం. కానీ ఇప్పుడు అక్కడి వాతావరణం హఠాత్తుగా మారిపోతోంది. ఈ ఏడాది సౌదీ అరేబియాతో పాటు ఎమిరేట్స్లో భారీ వర్షాలు పడడంతో పాటు విపరీతమైన మంచు కురిసింది. ఒక్కసారిగా ఏర్పడిన ఈ వాతావరణ మార్పులు దేనికి సంకేతం అనే చర్చ మొదలైంది. ఇలాంటి అసాధారణ వాతావరణ మార్పులు భవిష్యత్తులో మరింత తరచుగా కనిపించే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ వాతావరణ మార్పుల ప్రభావం ఆహార భద్రత, నీటి లభ్యత, ప్రజల ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపిస్తుందంటున్నారు. ఎడారి దేశం సౌదీ అరేబియాలో వాతావరణం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విపరీతమైన వేడి, పొడి వాతావరణం, ఇసుక తిన్నెలు కనుచూపు మేర అంతా భూభాగమే కనిపిస్తుంది. గొంతు ఎండిపోతున్నా తాగేందుకు దరిదాపుల్లో చుక్క నీరైనా లభించదు. ఎడారుల్లో జీవితం అంత సులభం కాదు. అక్కడి వాతావరణ పరిస్థితులకు తట్టుకుని నిలబడటం దుర్లభం. సౌదీ అరేబియా ఎడారిలో పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు పైగానే ఉంటాయి. రాత్రి ఉష్ణోగ్రతలు 16 నుంచి 21 డిగ్రీల వరకు నమోదవుతాయి. రియాద్ నగరంలో కూడా విపరీతమైన వేడుంటుంది. బయట ఎక్కువసేపు తిరగటం చాలా కష్టం. నీటి వనరులు అందుబాటులో లేకపోవడంతో వ్యవసాయం లేదు. ఖర్జూరం మాత్రమే పండుతుంది. ఇలాంటి అసాధారణ వాతావరణం ఉన్న ఈ దేశంలో ఈ ఏడాది మరింత విభిన్న వాతావరణాలు చోటు చేసుకున్నాయి. ఇది అంతర్జాతీయంగా పర్యావరణవేత్తల్లో పెద్ద చర్చకే దారితీసింది. సౌదీ అరేబియాలో గడిచిన 30 ఏళ్లలో ఎన్నడూ లేనంతలా అక్కడి వాతావరణంలో పెనుమార్పులు సంభవించాయి. తాజాగా ఉత్తర ఈశాన్య ప్రాంతాలు మంచులో తడిసి ముద్దైపోయాయి. టాబుక్, దాని సమీప పర్వత ప్రాంతాలు పూర్తిగా మంచు దుప్పటి కప్పుకున్నాయి. ఇసుక రేణువులపై పడిన మంచుతో ధవళవర్ణ శోభను సంతరించుకున్నాయి. జిబేల్ అల్ లవాజ్ పరిధిలో సముద్ర మట్టానికి 2600 మీటర్ల ఎత్తులోని ప్రఖ్యాత ట్రోజన్ ప్రాంతం మొత్తం మంచుతో నిండిపోయింది. సౌదీలో పగటి ఉష్ణోగ్రతలు ఎన్నడూ లేనంతగా పడిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే -4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శీతల దేశాల్లో మాదిరి పరిస్థితులు నెలకొన్నాయి. ఒంటెలన్నీ ఇప్పుడు మంచు చల్లదనాన్ని తెగ ఆస్వాదిస్తున్నాయి. ఎడారి ఇసుక తిన్నెలన్నీ తెలుపు రంగులో మిలమిలా మెరిసిపోవటం, ఒంటెల శరీరాల మీద మంచు పేరుకుపోయిన దృశ్యాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. ఈ పరిస్థితులపై సౌదీ అరేబియా జాతీయ వాతావరణ కేంద్రం స్పందించింది. రాజధాని నగరం రియాద్ ఉత్తరం వైపున విస్తరించిన ఎత్తైన ప్రదేశాల్లో హిమపాతం కురిసింది. మేఘాలతో చల్లటి గాలులు సంఘర్షణ చెందటం వల్ల ఇలాంటి వాతావరణ మార్పులు కనిపిస్తున్నాయని పేర్కొంది. హైల్ నగరం సహా అనేక ప్రాంతాల్లో మంచు కురిసింది. ఇక్కడ ఉదయం ఉష్ణోగ్రత 0 డిగ్రీలకు పడిపోయింది. దీనివల్ల ఎత్తైన ప్రదేశాల్లో మంచు గడ్డకట్టే పరిస్థితి ఏర్పడింది. ఆకస్మికంగా మంచు కురవటం, శీతాకాలపు వర్షాలు వాతావరణ నిపుణులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. మంచు వాతావరణంలో వాహనాలను జాగ్రత్తగా నడపాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆన్లైన్లో క్లాసులు చెప్పాలని రియాద్లోని పాఠశాల యాజమాన్యాలకు ఇప్పటికే ఆదేశాలు వెళ్లాయి. మరోవైపు ఈ ఏడాది 2 సందర్భాల్లో ఎడారి దేశాలను భారీ వర్షాలు, వరదలు అతలాకుతలం చేశాయి. జనవరి మాసంలో క్లౌడ్ బర్స్ట్ కారణంగా భారీ వర్షం కురిసింది. బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో కార్లు కొట్టుకుపోయాయి. కూలిన చెట్లు వరద నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాయి. మక్కా, మదీనా, జడ్దాలో భారీ వరదలు వచ్చాయి. ఈ 3 నగరాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఉరుములు, మెరుపులతో సుడిగాలులు విరుచుకుపడ్డాయి. దీంతో జనజీవనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇదే సమయంలో మక్కాలో ఉమ్రా యాత్రకు వచ్చిన భక్తులు ఇబ్బందులు పడ్డారు. వర్షాల నేపథ్యంలో సౌదీలో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మక్కాకు సౌత్ సైడ్ ఉన్న అల్ అవాలీ పరిసరాల్లో వరదల్లో చాలామంది చిక్కుకున్నారు. వరదల్లో చిక్కుకున్న వారిని గొలుసులు, తాళ్లతో రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గతంలో 2009లో సౌదీలో కురిసిన వర్షం, వరదల కారణంగా దాదాపు 100 మంది చనిపోయారు. ప్రస్తుత డిసెంబర్ మాసంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. అబుదాబి, దుబాయ్ సహా అనేక నగరాల్లో కొన్ని గంటల పాటు జనజీవనం స్తంభించిపోయింది. అనేక చోట్ల రోడ్లు జలమయమయ్యాయి. దీంతో ప్రభుత్వ ఉద్యోగులు ఇంటి నుంచే పని చేయాలని దుబాయ్ ప్రభుత్వం ఆదేశించింది. బీచ్లు, పార్కులు, పర్యాటక ప్రదేశాల్ని తాత్కాలికంగా మూసివేసింది. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని అడ్వైజరీలో పేర్కొంది. వరద తీవ్రతను తక్కువ అంచనా వేయొద్దని, ప్రమాదకరంగా ఉండొచ్చని హెచ్చరించారు. ట్రాఫిక్కు అంతరాయం కలగడంతో పాటు శుక్రవారం పలు విమాన సర్వీసులకు ఆలస్యం ఏర్పడింది. హాలిడే సీజన్కు సిద్ధమవుతున్న వేళ భారీ వర్షాలు కురుస్తుండటంతో స్థానిక ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. దోహా, ఖతార్లలోనూ ఇటువంటి పరిస్థితి కనిపించింది. ఈ ఎడారి దేశాల్లో ఏర్పడ్డ విభిన్న వాతావరణ పరిస్థితులు గుబులు రేకెత్తిస్తున్నాయి. అంతర్జాతీయంగా పర్యావరణవేత్తల్లో ఇది పెద్ద చర్చకే దారితీసింది. భూ వాతావరణ వ్యవస్థలోనే అవాంఛనీయమైన మౌలిక మార్పులు భారీ స్థాయిలో చోటు చేసుకుంటున్నాయని చెప్పేందుకు ఇది ప్రబల సాక్ష్యమని అంటున్నారు. ఇలాంటి అసాధారణ వాతావరణ మార్పులు భవిష్యత్తులో మరింత తరచుగా కనిపించే అవకాశముందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఒకప్పుడు శతాబ్దంలో ఒకసారి జరిగే ఘటనలు ఇప్పుడు సంవత్సరాలకే కనుల ముందుకు రావటం ఆందోళన కలిగించే విషయమే. ఎడారుల్లో మంచు, కొండ ప్రాంతాల్లో అకస్మాత్తుగా వరదలు, సముద్ర తీరాల్లో తీవ్ర తుఫాన్లు ఇవన్నీ ప్రకృతి తన సమతుల్యత కోల్పోతున్న సంకేతాలుగా చూస్తున్నారు. సౌదీ ఎడారిలో మంచు పడటం, భారీ వర్షాలు కురియటం ఈ భూమిపై ఉన్న ప్రతి దేశానికి, ప్రతి మనిషికి సంబంధించిన హెచ్చరిక అంటున్నారు శాస్త్రవేత్తలు.